రేపటి నుండి వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా పెను మార్పులు, అదృష్ట పరిణామాలు, అరుదైన అదృష్టం వీరి సొంతం కాబోతుంది. రేపటి నుండి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, ఎటువంటి ప్రయోజనాలు పొందబోతున్నారు అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యంను కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు దయా, దానగుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యపడదు. సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. వృషభ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమే. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కనుక వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా కూడా మారే అవకాశాలు కలవు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాలా చాకచక్యంగా పనిని చేయించే నేర్పరితనం కూడా వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో అయితే పెను మార్పులు సంభవిస్తాయండి. ఆ మార్పుల కారణంగా వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. అసలు ఆ స్త్రీ కారణంగా వచ్చే మార్పులు ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం. ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాల్లో కాలాన్ని వృధా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి, మిమ్మల్ని వరిస్తాయి. శివారాధన శుభకరం. గత అనుభవంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారులు లేదా పెద్దల ప్రశంసలు కూడా లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వింటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు. చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. బంధుమిత్రుల కారణంగా ధనవ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక గురు ధ్యాన శ్లోకం చదివితే మీకు మేలు జరుగుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి, అసలు వృషభ రాశి వారి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మేలు జరుగుతుంది. మీకు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. కెరియర్ పరంగా చాలా మంచి పనిభారం మరియు ఒత్తిడి కూడా కలిగి ఉంటారు. ఈ సమయంలో కొన్ని అదనపు బాధ్యతలు కూడా మీరు చేపట్టాల్సి ఉంటుంది. దానికి కారణంగా తరచుగా చికాకులు లోనవ్వచ్చు. మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సరైన కమ్యూనికేషన్లను మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీ నిర్లక్ష్యం వలన లేదా అసహనం కారణంగా మీ వృత్తిలో మీకు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. వీలైనంత వరకు కూడా ఓపికగా ప్రశాంతంగా ఉండి ప్రయత్నం చేయండి. ఈ నెల ద్వితీయార్థంలో వృత్తిలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీరు ఈ నెల సుదీర్ఘ ప్రయాణాలు కూడా చేయవచ్చు. కుటుంబం లేదా పిల్లలు ఆరోగ్య కారణంగా ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి కనుక ఆర్థిక పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. మొదటి 2 వారాలు కూడా తప్పుడు బిల్లు చెల్లించడం లేదా మోసానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నందున మీరు డబ్బు ఖర్చు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ద్వితీయార్థంలో మీరు బంధువులు లేదా స్నేహితుల నుండి కొంత ఆర్థిక మద్దతును కూడా పొందుతారు. కుటుంబ పరంగా ఈ నెల చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు కుటుంబ ఫంక్షన్లకు హాజరు కావచ్చు లేదా బంధుమిత్రుల ఇంటిని సందర్శించవచ్చు. 2వ వారం నుండి కూడా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ యొక్క కెరియర్ లేదా పనిలో మెరుగుగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవచ్చు. ఈ నెల చివరి 2 వారాల్లో
ఫ్యామిలీ ఫంక్షన్లు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సాధారణంగా ఉంటుందండి. ఎందుకంటే పని ఒత్తిడి కారణంగా మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే తరచుగా కోపానికి గురి కావడం లేదా చికాకుకు లోను కావడం వలన రక్తపోటు లేదా మానసిక ఆందోళన గురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి. వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల సాధారణంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీరు మరింత ఒత్తిడిని కూడా కలిగి ఉంటారు. సమయాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా సామాన్యమైనటువంటి నెలగా ఉంటుంది. సంబంధిత అవకాశాలను కోల్పోవడం జరగవచ్చు కనుక విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు నలుపుగా ఉండడం చేత చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది. పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు, మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వాములు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం మేలు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలియని విషయాలను కూడా 10 మందికి వీరు చెప్పాలని చూస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో ఒకే ఇంటిలో కలిసి ఉండాలని, కలిసి జీవించాలని ఆశిస్తూ ఉంటారు. ఈ రాశి వారు తమ పిల్లల వలె భావించడం చేత వారికి వీరిపైన ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. ఈ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి హర్నిశలు కృషి చేయగలుగుతారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించినటువంటి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు పాటిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు. దానితో పాటుగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. కొన్ని ఓర్పు, సహనం వీరికి భూషణాలుగా భాసిస్తాయి. ఈ రాశి వారు కన్యా, మకర, కుంభరాశులకు సంబంధించిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు అనేవి కలుగుతాయి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ కుటుంబంలోని ఒక మహిళను స్వచ్ఛంద సంస్థలు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని ప్రోత్సహించండి. ఈ రాశికి చెందినటువంటి వారు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండండి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలు, సమస్యలు, కష్టాలు, దురదృష్టాలను తెచ్చిపెడతాయి. చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.